వారం రోజుల్లో ఎంత మార్పు, ప్రజల జీవన విధానంలో ఎంత మార్పు వచ్చిందంటే ఒక్కసారిగా కూరగాయల ధరలు పెరిగిపోయాయి, నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. టిఫిన్ తినాలంటే కూడా టిఫిన్ ధరలు కూడా విపరీతంగా పెంచారు. కాఫీ టీల ధరలు పెంచారు. కేవలం వారం రోజుల్లో అన్ని ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కారణం పెట్రోల్ డీజిల్ కొరత కారణంగా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయినాయి. మార్కెట్ యార్డులకు రావాల్సిన వాహనాలన్నీ కూడా, కూరగాయలు తీసుకొచ్చే వాహనాలన్నీ కూడా పెట్రోల్ డీజిల్ కొరతతో ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. నిలిచిపోయిన వాహనాల్లో ఉన్న కూరగాయలు దాదాపు కొన్ని కుళ్ళిపోయినాయి, కొన్ని కూరగాయలు పనికిరావు. మళ్ళీ ఆ కూరగాయలను పని చేసి మళ్ళీ కూరగాయలు తీసుకురావాల్సిన పరిస్థితి. కూరగాయలు సకాలానికి మార్కెట్ యార్డుకి రాకపోతే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, సప్లై తక్కువగా ఉంటుంది, ధర ఆటోమేటిక్గా పెరుగుతుంది. డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో, సప్లై ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో ఆ వస్తువు యొక్క రేటు పెరుగుతుంది అనేది ఆర్థిక శాస్త్రంలో ఒక విధానం. ఇది గమనించలేనటువంటి ఎకనామిక్స్ ఎంఏ చేసిన మన చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాష్ట్రాన్ని, ప్రజలను ఎన్నో ఇబ్బందులు పెడుతున్నాడు. నేను గొప్ప పరిపాలనాధ్యక్షుణ్ణి అంటాడు, 45 సంవత్సరాల ఇండస్ట్రీ అని అంటాడు. సామాన్యుడికి ఇవ్వాల్సిన పెట్రోల్ డీజిల్ను రాజధాని కాంట్రాక్టర్ల కోసం, సామాన్యులకు ఇవ్వాల్సిన పెట్రోల్ను తరలించుకొని పోయి ఈరోజు సామాన్యుడిని అష్ట కష్టాలు పెట్టినాడు. నిత్యావసర వస్తువులు రవాణా చేయాల్సిన వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. ఇంకా కూడా పరిస్థితి కంట్రోల్కి రాలేదు. పెట్రోల్ బంకుల్లో బైక్కి అయితే 200 రూపాయలు పెట్రోల్ అంటున్నారు, కార్లకి అయితే 10 లీటర్లు మాత్రమే పడుతాను అంటున్నారు. 10 లీటర్లు పడితే ఎక్కడ సరిపోతుంది? ఇక్కడి నుండి ఒక 200 కిలోమీటర్లు వెళ్ళేసి రావాలంటే 10 లీటర్లు సరిపోతుందా? ఎమర్జెన్సీగా వెళ్ళేసి రావాలి. పరిస్థితి ఏంటి? ఆలోచించాలి గవర్నమెంట్. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? విపరీతంగా చమురు కంపెనీలకు పౌర సరఫరాల శాఖ నుండి లెటర్ రాయడం, రాజధాని కాంట్రాక్టర్ల కోసం ఈ పెట్రోల్ డీజిల్ను తరలించాల్సిందిగా ప్రభుత్వం లెటర్ రాయటం వల్ల చమురు కంపెనీలు రాజధాని కాంట్రాక్టర్ల కోసం వాళ్ళు పెట్రోల్ డీజిల్ను సరఫరా చేయటం వల్ల ఈరోజు రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత వచ్చింది. పెట్రోల్ డీజిల్ కొరత కారణంగా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయినాయి, రవాణా వ్యవస్థ స్తంభించింది, కూరగాయల ధరలు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. ప్రజలు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. కారణం ఎవరు? ప్రభుత్వం కాదా? ప్రభుత్వం అంటే ఎవరు? పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి కాదా? మరి ఈయన ముఖ్యమంత్రి గారు సమీక్షా సమావేశం పెట్టి అధికారుల పైన నెట్టేస్తాడు. ఎవరు ఇంధన శాఖకు, చమురు సంస్థలకు పెట్రోల్ డీజిల్ రాజధాని కాంట్రాక్టర్లకు తరలించమని చెప్పింది ఎవరు? పౌర సరఫరాల శాఖే కదా. సిఐడి నుండి పౌర సరఫరాల శాఖకు లెటర్ అందిన తర్వాత పౌర సరఫరాల శాఖ చమురు కంపెనీలకు లెటర్ రాసింది. ఇమీడియట్లీ మీరు రాజధాని కాంట్రాక్టర్లకు చమురు తరలించండి, ఆయిల్ తరలించండి, పెట్రోల్ డీజిల్ తరలించండి అని 2.75 కోట్ల లీటర్ల పెట్రోల్ డీజిల్ను తరలించడం వల్లే ఈరోజు రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత వచ్చింది. తద్వారా రవాణా వ్యవస్థ స్తంభించింది. రవాణా వ్యవస్థ స్తంభించిన కారణంగా నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయినాయి, కూరగాయల ధరలు పెరిగిపోయినాయి, ఆటోమేటిక్గా మార్కెట్లో అన్ని ధరలు పెరిగిపోయినాయి. ఒక అనర్హుడైన ముఖ్యమంత్రి అయితే, పరిపాలన పైన అవగాహన లేని, ప్రజలకు మంచి చేయలేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఇదే విధంగా ఉంటుంది పరిస్థితి. ప్రజలు అష్ట కష్టాలు పడక తప్పదు. వాళ్ళ జీవన ప్రమాణం ఒక్కసారిగా మారిపోతుంది, కష్టాల పాలవుతుంది. ఇటువంటి ముఖ్యమంత్రుల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు. ఇటువంటి ముఖ్యమంత్రులు బేషరత్తుగా రాజీనామా చేసి దిగేయాలి. అప్పుడే ప్రజలకు కొంతైనా మేలు జరుగుతుంది.